ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల నుంచి తప్పించుకునే క్రమంలో కారులో నుంచి రాజేష్ దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతిలో ఒకే కుటుంబానికి చెందిన 5 కిడ్నాప్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద అప్పు అంటే సుమారుగా 50 లక్షల పైగా ఒకసారి 25, తర్వాత ఏదో కొంత 40 దాకా తీసుకున్నట్టు భార్గవ్ అనేటువంటి ఒక రౌడీ షీట్ దగ్గర రాజేష్ అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు చెల్లించే అందులో ఆలస్యం కావడంతో ఏకంగా కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఇచ్చినటువంటి అప్పు సుమారుగా 60 లక్షలు ఉంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి 15 మంది రౌడీలని పోగు చేసుకుని భార్గవ్ అనేటువంటి వ్యక్తి తిరుపతిలో అపార్ట్మెంట్ లో వీళ్ళని బంధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో